ట్రిపుల్ ఐటీలో సీటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎందరికో ఓ కల. 10 తర్వాత ట్రిపుల్ ఐటీలో సీటు వస్తే చాలు లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అందరి నమ్మకం. కానీ గమ్యాన్ని ఎలా చేరుకోవాలో, ట్రిపుల్ ఐటీలో సీటు ఎలా సాధించాలో అనే సాధన ఎలా ఉండాలో తెలియక సతమతమయ్యేవారు ఎందరో. అలాంటి వారికి అండగా నిలుస్తుంది మహబూబ్నగర్ ఫస్ట్ ఎస్ఎస్సీ క్యాంప్. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. 10వ తరగతిలో 100% ఫలితాలు సాధించడం, ఐఐటీలలో ఎక్కువ సీట్లు సాధించే దిశగా మహబూబ్నగర్ ఫస్ట్ పేరుతో వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100% అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలోని 30 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి అందులో 34 మంది వాలంటీర్లను నియమించి సొంత నిధులతో జీతాలు చెల్లిస్తున్నారు ఎమ్మెల్యే. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపేందుకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. 10వ తరగతిలో 100% ఫలితాలు సాధించడం, ట్రిపుల్ ఐటీల్లో ఎక్కువ సీట్లు సాధించే దిశగా మహబూబ్ నగర్ ఫస్ట్ పేరుతో వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100% అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని 30 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి అందులో 34 మంది వాలంటీర్లను నియమించి సొంత నిధులతో జీతాలు చెల్లిస్తున్నారు ఎమ్మెల్యే. మహబూబ్ నగర్ ఫస్ట్ క్యాంపస్ లో పాఠశాల తరగతుల ప్రారంభానికి ముందు 1 గంట, పాఠశాల తరువాత 1 గంటన్నర పాటు విద్యార్థులకు సబ్జెక్ట్స్ లోని డౌట్స్ క్లియర్ చేస్తారు. అర్థం కాని పాఠాలను మళ్లీ బోధించడం, వీక్లీ టెస్టులు నిర్వహించడం చేస్తారు. వచ్చిన మార్కులను బట్టి వెనుకబడిన సబ్జెక్టుల్లో మంచి ఫలితాలు సాధించేలా సలహాలు, సూచనలు ఇస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక పరీక్ష నిర్వహించి అందులో ప్రతిభ కనబరిచిన 150 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి గడిచిన 45 రోజుల నుంచి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. మొత్తం 54 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 100 మంది బాలికలు, 50 మంది బాలురు ఈ శిక్షణలో ఉన్నారు. వారికి వసతి, భోజనం, కావలసిన స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేశారు. నిపుణులకు సబ్జెక్టు ఉపాధ్యాయులతో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. వారంతా ఇప్పుడు మెరికల్లా తయారయ్యారు. తాము ట్రిపుల్ ఐటీల్లో సీటు సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి. క్లాసెస్ కూడా ఒకటి మిస్ కాకుండా అన్ని చెప్తున్నారు. మళ్ళీ ప్రతి ఒక్క లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క టీచర్స్, టాలెంటెడ్ టీచర్స్ వస్తున్నారు. వాళ్ళు కూడా చాలా బాగా చెప్తున్నారు. ప్రతి ఒక్కటి అర్థమవుతుంది మాకు. మేము ఖచ్చితంగా ట్రిపుల్ ఐటీ సీట్ కొడతామని ఎమ్మెల్యే సార్ గారికి ప్రమాణం చేస్తున్నాము. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు చేయూత ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మట్టిలో మాణిక్యాలు ఉంటాయని, వారిని ప్రోత్సహిస్తే ఏదైనా సాధిస్తారని అందుకే 100% కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రస్తుతం శిక్షణ పొందిన విద్యార్థులే తమకు బ్రాండ్ అంబాసిడర్లని ఆయన ప్రశంసించారు. ఈ ట్రిపుల్ ఐటీ ఒక కాలేజ్ కాదు, ట్రిపుల్ ఐటీలో సీటు ఒక బర్త్ కాదు, అది కొన్ని లక్షల మంది పిల్లలకు కలలు అనే ఒక సౌధం. దాంట్లో పోతారా, దాంట్లో వెళ్తారా, సీట్ వస్తుందా అన్నది ముఖ్యం కాదు. ఆ సీటు సంపాదించడానికి మీరు పడ్డ కష్టం మిగతా ఎన్నో మెట్లు ఎక్కడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడకు వచ్చాకే తమలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని విద్యార్థులు చెప్తున్నారు. తప్పకుండా ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.